బర్డ్ ఫ్లూ ప్రజలను వణికిస్తుంది, కోళ్లను చంపేస్తోంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి పౌల్ట్రీ యాజమాన్యాలు ఏమైనా సరైన నివారణ చర్యలు తీసుకుంటున్నాయా? తాజాగా కేంద్ర బృందం ఏలూరు ప్రాంతంలో కొన్ని పౌల్ట్రీలను పరిశీలించడానికి వచ్చింది. వాళ్ళకి ఎన్నో నిజాలు కనిపించినాయి. ప్రధానంగా పౌల్ట్రీ యాజమాన్యాల నిర్లక్ష్యం అక్కడ కొట్టొచ్చినట్టు కనిపించిందట. ఇప్పుడు అదే వాళ్ళు ఒక రకంగా ఆ పౌల్ట్రీ యాజమాన్యాన్ని కూడా నిలదీశారు. ఎందుకంటే ప్రధానంగా పౌల్ట్రీలో శుభ్రం చేస్తున్న వ్యక్తికి సరైన రక్షణ కూడా లేదట, ఒక మాస్క్ లేదు, అలాగే అతనికి ఒంటి మీద దుస్తులు కూడా సరిగ్గా లేవట. పౌల్ట్రీలోకి వచ్చేవారు చేతులను శుభ్రం చేసుకునేందుకు ఎక్కడా కూడా ఎలాంటి సదుపాయాలు కూడా పెట్టలేదు. కనీసం శానిటైజర్ కానీ, పోనీ అట్లీస్ట్ సబ్బులు కానీ ఏం కూడా పెట్టలేదట. దీని మీద కేంద్ర బృందం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పౌల్ట్రీ యాజమాన్యాల మీద. బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందిన కోళ్లను ఎలా పాతి పెట్టారు అని అడిగితే మేత, గుడ్లు, ఎగుమతి, నిల్వల స్టాకులపై కూడా ఆరా తీశారట. పౌల్ట్రీలో పనిచేసిన వారి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అంటే ఇక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదు. పౌల్ట్రీ నిర్వహణకు సంబంధించి, కోళ్ల పెంపకానికి సంబంధించి అక్కడ పనిచేసే సిబ్బంది దగ్గర నుంచి అందరి విషయంలో కూడా పౌల్ట్రీ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలి. సిబ్బందికి రక్షణ కల్పించాలి, కోళ్లకు రక్షణ కల్పించాలి. తద్వారా ఇటువంటి వైరస్లు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుంటుంది. ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అంటే పౌల్ట్రీ నిర్వహించే విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టారు అనేది దాని మీదే సీరియస్ అయ్యింది ఈ కేంద్ర బృందం. అయితే కొన్ని పౌల్ట్రీలను అయితే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అసలు పౌల్ట్రీ పరిస్థితులు ఏంటి, వాళ్ళ నిర్వహణ ఏంటి అనే దాని మీద కేంద్ర బృందాలు కొన్ని పర్యటిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.